నివసిస్తున్న వారందరికీ కూడా రక్షించబడిన మనము కూడా చూడండి రక్షణ సువార్త ప్రకటించవలసి చెప్పాలంటే చూడండి సువార్త చెప్పడం అది మనం ఎంతగా ఇష్టంగా మనం ఎంచుకోవాలి. మనం నోరు తెరవనాకి దేవుడు సువార్త చెప్పనా కానీ దేవుడు మాట చెప్పనా కానీ దేవుడు బిడ్డలారా మనం ఎంతో సరి అవ్వాలి దేవుడు మాట చెప్పనాకి. హల్లెలూయా. దేవుడు సువార్త చెప్పనాకి దేవుడు మాట చెప్పనాకి దేవుడు ముందు వారి సువార్త చెప్పే ముందు ఏం చేస్తారంటే మనల్ని పరిశీలిస్తారు, మనల్ని చూస్తారు. నేను మొన్న ఈ అధ్యాయం చదవక ముందు నేను మొన్న ఏం చేశానంటే బయట తుడుస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే చాలామంది ఇప్పుడు దీవెనయ్య గారు అయితే చాలామంది ప్రజలు దగ్గరికి ఇంత ప్రయాసపడి మనం కూడా ఇక్కడ నుండి మనం వెళ్తాము, అలాగే అనేకమైన ప్రాంతాల నుండి కూడా అలాగే వస్తారు. వచ్చి ఏం చేస్తారంటే ఆ సువార్త అంటే సభలో చెప్తారు కదా, జరిగిస్తారు కదా ఏప్రిల్లోని, చాలామంది ప్రజలు వస్తారు అక్కడికి. వచ్చినప్పుడు చాలా వాళ్ళు ఉన్న ప్రాంతాల నుండి ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి వారు వస్తారు. ఎందుకు అంటే ఆ దేవుడు మాట దేవుడు వాక్యం విననాకి. హల్లెలూయా. అలాగే మనము కూడా ఈ ప్రాంతంలో నడిపిస్తున్నాం కదా, ఈ ప్రాంతంలో మందిరం కట్టించారు. మరి దైవజనులు కూడా అనేకమైన విషయాలు దైవజనులు నేర్పించి అనేకమైన పరిస్థితుల నుండి కూడా మరి పరిస్థితుల నుండి కూడా పెట్టి నడిపిస్తున్నారు. ఇవన్నీ చేసినా కూడా మేము ఎందుకు పరిచర్య ఇక్కడ వేల మంది ప్రజలకు సువార్త చెప్పలేకపోతున్నాం? ఎందుకు మేము చెప్పినా సరే వారు మేలు పొందుకొని ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? దేవుడు మేలు పొందుకొని ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలుగుతుంది. ఆరోగ్యం లేని వారికి అయితే, ఒకవేళ దేవుడిని ఎరగలేని వారికి అయితే దేవుడి కోసం చెప్తే వారికి విశ్వాసం కలుగుతుంది. అలా నేను బయట తుడుస్తూ ఒక ఆలోచన వచ్చి నేనే పరిశీలించుకుంటున్నాను. ఏంటి ప్రజలు ఉన్నవారే ఇలాగే కొద్దిమంది ఉన్నారు, వేల మంది ప్రజలు రక్షించబడలేకపోతున్నారు. మేము పని సరిగా చేయలేదా ప్రభువా అని నేను పరిశీలించుకుంటూ తుడుస్తున్నప్పుడు చూడండి ఆ మాట చదువుదాం ఒకసారి. చూడండి, యెహోవా మీద పాడుడి, సర్వ భూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఇంకా చదువుదాం. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములు ప్రచురించుడి. హల్లెలూయా. చూడండి, సర్వ జనులందరికీ కూడా అన్యజనులందరికీ కూడా రక్షణ సువార్త ప్రకటించమంటున్నాడు. ఏంటి 3వ వచనం ఏంటి? సర్వ జనులలో అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములు ప్రచురించుడి. అంటే అన్యజనులలో ఎందుకు మేము చెప్పిన మాట వాళ్ళు తీసుకోలేకపోతున్నారు? అన్యజనులకి ఎందుకు ఆ మాట వెళ్ళలేకపోతుంది? వారు ఎందుకు రక్షణ సువార్తని ఎందుకు వారు అంగీకరించలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు? ఎందుకు క్రీస్తు వైపు వారు తిరగలేకపోతున్నారని నేను ఎంతగానో ఆలోచించిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. మళ్ళా నేను ఆలోచించిన తర్వాత ఏమనంటే, ఈరోజు రక్షణ సువార్త వారికి మనం ప్రకటించిన తర్వాత, ప్రచురించిన తర్వాత, తీసుకెళ్ళిన తర్వాత చూడండి, ఒక దినాన్ని వారు మనం చెప్పిన తర్వాత ఒక దినానికి ఖచ్చితంగా వారు ఏం చేస్తారంటే ప్రభు వైపు తిరుగుతారు అన్న ఒక నమ్మకం, విశ్వాసం నాకు మళ్ళా కలిగిందండి. హల్లెలూయా. హల్లెలూయా. వేల మంది ప్రజలు, వేల మంది జనము సువార్త సభలకి దీవెనయ్య గారి దగ్గరికి వస్తారు కదా. అనేక మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఒకరికి 3,000 అవుతాయి, 4,000 అవుతాయి, 5,000 అవుతాయి, ఎక్కువ మంది అయితే 5,000 అవుతాయి. దైవజనులే విశ్వాసుల్ని మరి
తీసుకొని వెళ్తారు. ఇంత ప్రయాసమైన మరి స్థలానికి అంత దూరం వెళ్తారు. ఇంత దగ్గరకు ఉన్నా సరే ఇరుగు పొరుగు వారు కూడా ఎందుకు ప్రభు ఇలాగా అని నేను అన్నప్పుడు మళ్ళా నాకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు రక్షణ సువార్త ప్రకటింపచేయి. హల్లెలూయా. ఎవరు ఉన్నా మందిరంలో ఒకరే ఉన్ని, ఇద్దరే ఉన్ని, ముగ్గురే ఉన్ని, నలుగురే ఉన్ని, ఐదుగురే ఉన్ని, ఆరుగురే ఉన్ని, ఒకరైనా లేదంటే ఎవరు లేకపోతే సాపలకైనా నువ్వేం చేయాలంట? రక్షణ సువార్త మనం ప్రకటింప చేయాలంట. హల్లెలూయా, హల్లెలూయా. సాపలకైనా సాప వేసుకొని, నేను ఒకరోజు సాప వేసుకొని ప్రార్థన చేస్తున్నాను. అంతలోకి ఆ ప్రార్థనకి కృపమ్మ వచ్చారు. వచ్చిన తర్వాత అంటారు, ఎవరు శుక్రవారం ప్రార్థనకు రారు, నేను మాత్రమే వస్తాను. నేను ఇద్దరు ముగ్గురిని అడిగాను, ఎవరు రారు, నేనే వస్తున్నాను అన్నారు. నేను అనుకున్నాను మనసులో, ప్రభువా, విశ్వాసాల చేత ఎందుకు ఆ మాట నువ్వు ప్రకటిస్తున్నావు? ఎవరూ రాలేదు, ఒంటరిగా ఒక్కరే, ఎందుకు నువ్వు పంపిస్తున్నావు? పోనీ సాపలకే చెప్పనా? ఎందుకు నేను ఉపవాస దినాన్ని నేను వాక్యం చెప్పనాక నన్ను దైవజనులు నిలబెట్టారు, ఎందుకు నన్ను ఉంచారు? ఆ రోజు ఉపవాస దినాన్ని వాక్యం చెప్పాలంటే 1 గంట 11, 12 గంటల వరకు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం తెలుసుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా. మళ్ళీ ఆదివారం వాక్యం చెప్పాలంటే ప్రార్థన చేసుకోవాలా, మెలకువగా ఉండాలా. ఇవన్నీ కూడా ఇచ్చారు కదా. సాపలకే నేను వాక్యం చెప్పాలా? నానా ఇలా ముందుకు ఇంకా ముందుకు ఇటురా, ఇక్కడ కూర్చో, నా దగ్గర కూర్చో, ఇక్కడ నేను కూర్చుంటాను కదా, ఇక్కడ కూర్చో. నిన్ను ఎర్రోడిని ఒకరిని మేము చూసుకోలేకపోతున్నాం, 1000 మంది ప్రజలు ఇచ్చినా నేను చూసుకోలేను. ఇటు ఇంకా అక్కడే కూర్చోవాలి నువ్వు రోజు, సరేనా? నోటి మీద వేసుకో, నా వైపు చూడే. హల్లెలూయా. చూడండి నాన్న, అప్పుడు నేను అనుకున్నాను ఏమనంటే, సాపలకి నేను వాక్యం చెప్పాలా, లేదంటే నేను మనుషులకు వాక్యం చెప్పాలా? నాకు పిలిచావా? లేదంటే నేను సాపలకి ఎవరికి లేకంట నేను ఒంటరిగానే ఇలా నేను చదువుకున్నప్పుడు కూడా అందరూ ఒక దగ్గర కూర్చుంటే నేను ఒక దగ్గర కూర్చుంటే దేవుడు బిడ్డలారా, అదొక పరీక్ష. నా చిన్న వయసు నుండి కూడా అనుకున్న దేవుణ్ణి అడిగినప్పుడు, రక్షణ సువార్త నువ్వేం చేయాలి? ఎవరున్నా లేకపోయినా నువ్వేం చేయాలంటే రక్షణ సువార్త మనం ప్రకటింపచేయి అని చెప్పినప్పుడు, ఆ వాక్యం మళ్ళా నేను చదివినప్పుడు, మొన్న ఈ వారం కాకపోయిన వారంలో నాకు ఆలోచన, బయట తుడుస్తున్నప్పుడు నా ఆలోచన వచ్చినప్పుడు నాకు అలా అనిపించింది. అట్లా చూడండి, ఒకరి ఇద్దరుతో మొదలెట్టిన పరిచర్య రోజు 1000 మంది పరిచర్య జరుగుతుంది. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు అనేకమైన ఆత్మలో స్థలంలో తోడుకొస్తాడు. రక్షణ సువార్త ఒకరికే కాదు, ఇద్దరికే కాదు, ముగ్గురికే కాదు, 1000 మంది ప్రజలకి ఈ ప్రాణం ఉన్నంత వరకు ప్రకటించాలని ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. మీకు చాలా వరకు తెలిసే ఉంటుంది సమరేశ్రీ. ఆ వాక్యం ఒకసారి తీసి మళ్ళీ మనము ఈ వాక్యంలోకి వద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. ఉమ్. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చును గనక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారు అను ఒక ఊరికి వచ్చును.
అక్కడ యాకోబు బాబు ఉండును గనక యేసు ప్రయాసం వలన అలసిపోయి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చొని ఉండును. అప్పటికి ఇంచుమించు 12 గంటల అయిను. సమరయ స్త్రీ ఒకరితే నీళ్లు చేదుకునుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం మిమ్మని ఆమెను అడుగును. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడివైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహం మిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పును. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమును మిమ్మని నన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియు ఎరుగుకుంటే నీవు ఆయనను ఎరుగుదువను. ఆయన నీకు జీవజలమిచ్చుదును ఆమెతో చెప్పును. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నాకేమీ లేదే. ఆ జీవజలము ఎలాగూ నాకు దొరుకును? తనను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మళ్ళా దప్పుకొనును, నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెవడునో దప్పుకొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పును. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పుకొనుకున్నట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా యేసు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పును. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేరనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పుదువనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిదురు కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉందని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలం వచ్చి ఉన్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేము మీదైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలిసిన దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చిచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. నన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నవాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని ఎరుగుదునను. హల్లెలూయా. ఆమేన్. చూడండి, ఇందులో రక్షణ సువార్త అని రాయబడి ఉంది. ఈ రక్షణ సువార్త చెప్పిన రాయబడి ఉన్న రీతిగానే నాకు ఒక ఆవిడ, ఒక యవనస్తురాలు అంటే పెళ్ళయింది. ఈ సమరయ స్త్రీ ఎలాగైతే యేసుప్రభుని పరిశీలించి నువ్వు యూదుడివి, నేను సమరయుని, నీతో నాకు సాగత్యం కుదరదు, నీవిచ్చే నీళ్ళు నేను ఎప్పుడు కూడా దప్పుకున్నాను అని ఎప్పుడైతే ఆయనతో మాట్లాడుతూ ఆయన ఎలాగైతే పరిశీలిస్తుందో, ఆయన ఎలాగైతే అడుగుతుందో, ఓడిస్తుందో, నేను కూడా ఒక దగ్గరగా ఒక 10 రోజులు 15 రోజులు బట్టి ఒక ఆవిడ, నేను తరచుగా ఆవిడతో ఆవిడ నన్ను కొన్ని మాటలు ఆవిడ నన్ను అనడము, నేను ఆవిడతో మాట్లాడడము, రక్షణ సువార్త కోసం ఆవిడకి నేను చెప్పడము జరుగుతుంది. ఈవిడ ఎవరు అని మనం ఇప్పుడు వరకు చదువుకున్నాం. ఈ స్త్రీ ఎలాంటిది వింటున్నారా మీరు? దృష్టి వేరే పోయిందా? ఈ స్త్రీ ఎలాంటి స్త్రీ అండి? సమరయ స్త్రీ. ఈవిడ ఉద్ది ఏంటి? ఈ స్త్రీ ఎలాంటి పనులు చేస్తుందని మనకు తెలుసు అంటే, ఒక పాపాత్మరాలైన స్త్రీ అని తెలుసు, ఒక వ్యభిచారైన మనకు తెలుసు. ఇంకో ఆవిడ ఉంది, మరి పాపాత్మరాలైన స్త్రీ అని ఇంకొక ఆవిడ కూడా ఉంది. అయితే ఈవిడ దగ్గరికి ఒక మధ్యాహ్నం కాలంలో దేవుడు ఏం చేశాడంటే, ఒక బావి దగ్గరికి ఈవిడ వెళ్ళగానే ఆ బావి దగ్గరికి దేవుడు వచ్చి ఆవిడని దర్శించి
ఆవిడతో మాట్లాడితే ఎన్నో మాటలు దేవుని కూడా పరిశీలిస్తుంది. హల్లెలూయా. నిద్ర వస్తుందమ్మా? చక్కగా నిద్రపోనాలి. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. చూడండి, ఆవిడ ఆ టైంలో మరి బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడనాకని వెళ్ళినప్పుడు దేవుడు కూడా వెళ్ళి దర్శించి ఆవిడ దగ్గరికి ఆవిడతో మాట్లాడతాడు. అలాగే నేను కొన్ని విషయాలు ఆవిడకు చెప్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ కూడా నన్ను పరిశీలించింది. యేసుప్రభుని ఎలాగైతే పరిశీలిస్తుందో, ఎలాగైతే అంటుందో, ఎలాగైతే మాట్లాడుతుందో నేను కూడా ఆవిడకి చెప్తుంటే ఆవిడ నన్ను కూడా పరిశీలించి, ఆయన దేవుడు గొప్పవాడా, దేవుడు పాపాలను క్షమించేవాడా నువ్వు అని కొన్ని ప్రశ్నలు నన్ను వేస్తుంది. దేవుడు బిడ్డలారా, లాస్ట్కి దేవుడు ఏం చేశాడంటే ఆ వచనం చదువుతారా? నీవిచ్చే నీళ్ళు చేత నేను నిత్యము బ్రతుకుదును. 10వ వాక్యం. అందుకు యేసు, నువ్వు దేవుని వరమును నాకు దాహనమేమని నన్ను అడుగువాడెవడో అదియు ఎరగకుంటే నువ్వు ఆయనను ఎరుగుదు. ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పును. ఆమె అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నాకేమీ లేదు. ఆ జీవజలము ఎలాగు నాకు దొరుకును? తన కుమారులను పశువులు ఈ బావిలోని త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా? చూసారా, నువ్వు గొప్పవాడువా? ఆవిడ ఆయన అడుగుతున్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, ఏమనంటే నువ్వు నిత్యముగా కూడా బ్రతుకుదువు. ఆ నీళ్ళు ఇచ్చిన నీళ్ళు త్రాగని నువ్వు ఏం చేద్దువు? నిత్యముగా కాడా నువ్వు ఏం చేద్దువు? బ్రతుకుదువు. హల్లెలూయా. ఆవిడ చెప్పిన తర్వాత, ఆవిడ విన్న తర్వాత చాలా మాటలు 15 రోజులు బట్టి ఆవిడకి నాకు పోరాటం జరుగుతుంది, ఆవిడకి నాకు సువార్త జరుగుతుంది, ఆవిడకి నాకు జరుగుతుంది. అయితే ఆవిడ అలాంటిది అని నాకు తెలియదు. ఆవిడ వృద్ధి ఏంటో, ఆవిడ పని ఏంటో అన్నది నాకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. హల్లెలూయా. మనం ఎలాంటి వారమో నానా వినండి, కొద్దిసేపు అయిపోద్ది, ప్రార్థన అయిపోతుంది, దేవుడి సేవకులు నేను వాక్యం ఇచ్చా. ఆవిడ ఎలాంటిదో దేవుడికి తెలుసు కాబట్టి ఆ బావి దగ్గరికి ఆ వేళల్లో, ఆ మధ్యాకాలంలో టైంలో వచ్చి ఆవిడని దర్శించాడు. ఆ నీళ్ళు తాగా నువ్వు నిత్యము కూడా బ్రతుకుతామని దేవుడు ఎలాగైతే ఆవిడ దగ్గరకు వచ్చి మాట్లాడాడో, ఒక మాదిరిమైన ఒక సువార్త చెప్తే, దేవుడు బిడ్డలారా, అలాంటి వారు ఎంతో మంది రక్షించబడతారు. హల్లెలూయా. చెప్పిన తర్వాత ఆవిడ తీసుకున్న మాట ఏంటంటే, ఆవిడ ఏం చేస్తుందో నాకు తెలియదు, కానీ దేవుడు మాట చెప్పినప్పుడు ఆవిడ ఒక మాట చివరిగా దేవుడి హెల్ప్ ఎలాగైతే ఈవిడ అన్నది ఏమనంటే, నీకున్న వారు 5 పరిమిట్లు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదు అని చెప్పినప్పుడు ఆవిడ మరో మాట్లాడలేకపోయింది. దేవుడి బిడ్డలారా, ఎప్పుడైతే ఉన్నవారు నీకు 5 భర్తలు, ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదు అనగానే ఆవిడేం చేసిందంటే, ఇంకా ఆవిడేం మాట్లాడకంట మౌనమైపోయింది. దేవుడు మాట్లాడగా నేను కూడా మాట్లాడుతున్నాను. ఆవిడేం చేసిందంటే, మరి దేవుడు మాట తీసుకున్న తర్వాత చివరిగా ఒక మాట అన్నది, ఏమనంటే, ఏమండి మీ హెల్ప్ నాకు కావాలి. హల్లెలూయా. నేను ఒక పని చేస్తున్నాను, ఆ పనిలో ఉండి నేను ఆ పని నుండి విడిచిపెట్టాలనుకుంటున్నాను, ఆ పని నుండి ఆ పనిలో ఉండి నేను మానేయాలనుకుంటున్నాను, ఆ పని నేను ఇంకా మానేయాలనుకుంటున్నాను, కాబట్టి నాకు మీ హెల్ప్ కావాలి. హల్లెలూయా. ఉందా? చేతులు ఉన్నాయా? నిద్ర వస్తుందా? మౌతెత్తాను, ప్రార్థన చేద్దరు కానీ, వాకింగ్ చెప్తారు కానీ, కూర్చొని వెళ్ళాక 5 గంటలు వచ్చేస్తున్నాయి, కూర్చొని వెళ్ళాక హల్లెలూయా చెప్పడం కష్టం అవుతుంది కదా. హల్లెలూయా. ఆవిడన్నమాట, ముందుకి మీ హెల్ప్ కావాలండి అన్నది. అంటే నేను అన్నాను, ఒకవేళ ఆ హెల్ప్ నేను చేస్తాను అంటే ఆ మాట నాకు చెప్పు, ఆ హెల్ప్ నేను చేయలేదు అని లేకపోతే నాతో మాట్లాడొద్దు, నాకు చెప్పవద్దు అన్నాను. ఈ 2 విషయాలు అన్నాను, నాతో మాట్లాడవద్దు, నాకు చెప్పవద్దు అన్నాను. దేవుడు బిడ్డలారా, ఆవిడ ఒక భయంకరమైన ఆలోచనలో, భయంకరమైన పని ఆవిడ చేస్తుంది. అది వాళ్ళ కుటుంబీకులకు కానీ, వాళ్ళ బంధువులకు కానీ, వారి మనుషులు ఎవరికి ఇష్టం లేదు. ఆ ఇష్టం లేనిదే బంధువులకి, కుటుంబీకులకే కాకుండా
ఆ ఇష్టము దేవుడికి కూడా లేదేమో. హల్లెలూయా. దేవుడు చెప్పాడు ఏమనంటే, నువ్వు చేస్తున్న పని కరెక్ట్ కాదు, అది విడిచిపెట్టి రా నా వద్దకి. హల్లెలూయా. ఆవిడ అంటుంది ఏమనంటే, శుక్రవారం ప్రార్థన చేస్తారు కదండి, నా కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. మీరు ఆదివారం ప్రార్థన చేసుకుంటారు కదండి, నా కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆవిడ ఏ రీతిలో ఉండి ఎక్కడి నుండి సమరశ్రీ చూడండి, దేవుణ్ణి పరిశీలించి నాకు ఎన్నో ఆటల్లోండి దేవుడు మధ్యాకాలంలో సమయంలో వెళ్ళి ఆవిడని దర్శించి ఆవిడతో మాట్లాడి ఆవిడ్ని ఒక స్వార్థికురాలిగా తయారు చేశాడు. హల్లెలూయా. చూడండి, మన ఇరుగు వారికి పొరుగు వారు రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే మనం రక్షణ సువార్త ఖచ్చితంగా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆవిడ చేస్తున్న పని ఏంటో మనకు తెలియదు, నాకు తెలియదండి దేవుడు బిడ్డలారా. మన ఆలోచనలు ఏంటో నాకు తెలియదు. నేను అడిగేదాన్ని, రోజు అడిగేదాన్ని, ఏంటండి ఎవరితో మీరు మాట్లాడరు, ఎవరితో మీరు మాట్లాడకుండా మౌనంగా అలాగే ఉండిపోతారు. ఒక రోజు ఎందుకో తెలియదండి, అలా బిక్కమని ఏడుస్తుంది. బిక్కమని ఏడుస్తుంటే ఎవరు చూడలేదు, చాలా మంది ఉన్నారు, కానీ నేను మాత్రమే చూశాను. చూసి ఎందుకండి ఏడుస్తున్నారంటే, ఏమీ లేదండి అన్నది. నా దగ్గరికి ఇలా పిలిపించి అన్నాను, నా దగ్గరికి ఇలా రండి అంటే వెంటనే నా దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. దేవుడు వెంటనే నా దగ్గరికి వచ్చింది అన్నాను. ఏమీ కూడా బాధ లేదు, దిగులేదు, దేవుడు మనకు తోడున్నాడు, బాధపడొద్దండి అంటే నాకు ఒక బాధ నాకు తోసింది. ఆ బాధ వల్ల గుర్తొచ్చి నేను బాధపడుతున్నాను. నేను అన్నాను, మీరు ఎవరితో మాట్లాడరు కదండి, మీరు ఎవరు కూడా చెప్పరు కదా, మీరు ఎందుకు బాధపడుతున్నారు అంటే, ఎవరితోనో చెప్తే నన్ను ఎటకారం చేస్తారని, నన్ను ఏళన చేస్తారని నేను చెప్పలేదండి అన్నాను. మరి అలాంటప్పుడు నాతో చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఆవిడ ఒకటే అన్నది, ఏమనంటే, నేను ఒకటే అడిగాను, ఏమనంటే, మీ హెల్ప్ కావాలి అని అడిగారు కదా నన్ను. ముందు ముందుకి మీ సహాయం కావాలి, మీ హెల్ప్ కావాలండి నాకు, మీరు చేస్తారని, ఒకవేళ నేను చేస్తాను అంటే నాకు చెప్పొచ్చు. లేదు నేను చేయలేను అంటే నాతో మాట్లాడొద్దు అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆవిడ అన్నారు, లేదు మీరు ఖచ్చితంగా చేస్తారు, నేను 15 రోజులు బట్టి మిమ్మల్ని పరిశీలిస్తుంది ఏంటంటే, నాకెవ్వరు చేయరు, మీరు చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ హెల్ప్ చేసేది మీరే, నాకు చేస్తారు, మీరే చేస్తారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, 5,000 మంది, 500 మంది అవ్వచ్చు, 5,000 మంది అవ్వచ్చు. ఎంతమందిలో మీ హెల్ప్ నేను కోరుతున్నాను, మీ ద్వారా నాకు ఆ హెల్ప్ ఖచ్చితంగా జరుగుతుంది, మీరు నా కోసం ప్రార్థన చేయండి అని ఆవిడ నన్ను హెల్ప్ అడిగారు. దేవుడు బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు ప్రార్థన చేయండి. నేను సువార్త చెప్పాను, దేవుడు కార్యం చేస్తాడు ఖచ్చితంగా. ఆవిడ సమరశ్రీ చేతుల్లో, సమరశ్రీని దేవుడు చేతిలో తీసుకురాగా ఆవిడ జీవితం ఆవిడ విడిచిపెట్టి ఒక మంచి పని ఎంచుకుంది. ఏం పని అది? దేవుడు సువార్త చెప్పడం, రక్షణ సువార్త చెప్పడం ఆవిడ ఎంచుకుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆవిడ ఎంచుకున్నది ఏంటంటే రక్షణ సువార్త చెప్పడం. ఆవిడ ఎప్పుడైతే దేవుడు ఆవిడతో మాట్లాడాడో, దేవుడు ఎప్పుడైతే దర్శించాడో, ఆవిడ ఏమైందంటే ఆవిడ విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. ఎక్కడికి? అనేక మంది జీవితాలకి, అనేక మంది బ్రతుకులకి, అనేక మంది జీవితాలకి చెప్పడం కొరకు ఆవిడ వెళ్ళిపోయినట్టుగా దేవుడు మనల్ని రక్షించింది. ఎందుకంటే అనేక మందికి సువార్త చెప్పాలి, మన ఇరుగు వారికి పొరుగు వారికి చెప్పే మాదిరిమైన జీవితం మనం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని రక్షించింది ఎందుకంటే రక్షణ సువార్త చెప్పడం కొరకు. హల్లెలూయా. ప్రకటించడం కొరకు. హల్లెలూయా. ఇంకో మాట ఏంటంటే, ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, ఖచ్చితంగా మీరు చేస్తారండి, ఆ నమ్మకం నాకుంది, ఖచ్చితంగా మీరు నాకు ఆ హెల్ప్ నాకు చేస్తారు. దేవుడు బిడ్డలారా, నేను కోరుకుంటుంది ఏంటంటే, నేను ఆశపడుతుంది ఏంటంటే, దేవుడు నన్ను రక్షించింది ఎందుకు అంటే, దేవుడు బిడ్డలారా ఒకటే చెప్పగలను, ఏంటంటే నా పాప జీవితాన్ని, ఒక సమరశ్రీ జీవితాన్ని బాగు చేసినట్టుగా నన్ను దేవుడు బాగు చేశాడు. ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను చూసింది, నేను ఏ ఆత్మ అయితే వెళ్తున్నానో, ఎవరినైతే నేను చూస్తున్నానో, ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నానో, వారు దేవుడు కుమారులుగా కుమార్తెలుగా మార్చబడాలని దేవుడు ఉద్దేశం, దేవుడు ప్రణాళిక నా ద్వారా. కాబట్టి ప్రార్థన చేయండి, ఆత్మ దేవుడు ఖచ్చితంగా దేవుడు కుమార్తెగా మార్చబడాలని మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా.
హల్లెలూయా. రక్షణ సువార్త చెప్పాలంటే చెప్పండి. మీ ప్రాంతాల్లో ఉన్నప్పుడు కూడా మీరు కూడా చెప్పనాక ట్రై చేయండి. మీరు చూస్తూ ఉండకండి, చూస్తూ వదిలేయకండి, ఏ ఆత్మను కూడా చూస్తూ ఉండకండి. హల్లెలూయా. నేను శుక్రవారం నాడు నాకెందుకో తెలీదు 8 గంటలకు నేను ప్రార్థనలో కూర్చున్నాను. శుక్రవారం దినాన్ని కూర్చున్న తర్వాత నేను చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. ఆ పిల్లలందరి కోసం ప్రార్థన చేస్తూ నాకు ఇచ్చిన పిల్లల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఇంత లక్షలు పెట్టి ఫీజులు కడుతున్నావు, వారు సరైన ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారు, సరైన మరి దైవజనులు వారికి కొన్ని అడుగుతుంటారు, పరీక్షలు పెడుతుంటారు, వారు చూడకుండా రాయడం కోసం వాళ్ళకి ఇస్తుంటారు. వారే ఎక్కడికైనా వెళ్ళి నిలబడి వారు చదవాలి, వారు నిలబడాలి, వారు అంత ఇదిగా ఉండాలని వారికి ఎన్నో దైవజనులు చెప్తుంటారు. అందులో వాళ్ళు మౌనమైపోతుంటారు. దైవజనులు అంటారు ఏమనంటే, నేను ఇన్ని లక్షలు పెట్టి మంచి స్కూల్లో, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, నా స్తోమత తక్కువైనా నా స్తోమతకు మించి నేను స్కూల్లో వేశాను, కానీ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారు, హిందీలో మాట్లాడలేకపోతున్నారు, వారికి మంచి చదువు వారికి అయితే రక్షణ సువార్త చదవలేకపోతున్నారు అని ఆయన బాధపడుతున్నప్పుడు నేను ఫస్ట్ నుండి కూడా ప్రైవేట్ స్కూల్లో వేసాను తప్ప గవర్నమెంట్ స్కూల్లో నేను వేయలేదు. ఒక 10 రూపాయలు నా బ్యాగులో దాచిపెట్టుకోనాకు ఉండవు, ఏమైనా కొనుక్కోనాకు ఉండవు. ఎక్కడికైనా ఇప్పుడు బయటికి ఎవరైనా ప్రార్థన పిలిచారంటే ఒకవేళ వాళ్ళకి ఏమైనా కార్యక్రమం జరిగిందనుకో, ఎవరో కొనాలన్నా నా దగ్గర 10 రూపాయలు ఉండవు. వారికి ఏదో ఒకటి అవసరం అవ్వచ్చు, ఏదైనా అవసరం ఏదో ఒకటి అవసరానికి ఆ 10 రూపాయలు నేను తీసేయవలసి వస్తుంది. దైవజనులు బాధపడుతుంటారు. గవర్నమెంట్ స్కూల్లో వేసిన వారే వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు, టేబుల్స్ వస్తాయి, వారికి ఇంగ్లీష్ వస్తుంది, వారికి చదవడం వస్తుంది, వారు చూడకంటే ఏదైనా చెప్పినప్పుడు వారు వెంటనే చదవగలుగుతారు. కానీ నాకు ఇచ్చిన పిల్లల మట్టుకి ఇలాగ ఉన్నారేంటని ఆయన బాధపడడం నేను చూస్తున్నప్పుడు నాకు బాధ కలుగుతుంది. నర్సీపట్నంలో మంచి స్కూలు, చాలా క్రమమైన స్కూలు, చాలా పద్ధతైన స్కూలు, చాలా నీట్నెస్ స్కూలు, మంచిగా చదువుకుంటే బాగా వీరు ఇంగ్లీష్లోని హిందీలోను అన్నీ నేర్చుకుంటారు, వీరికి జ్ఞానము తెలివి వస్తుంది. ఇటు ప్రార్థన ద్వారా ఇటు చదువు కూడా వస్తే వారు బాగా ప్రయోజకులు అవుతారని వద్దు అన్నప్పుడు కూడా ఏం చేశారంటే, అమ్మ నేను అక్కడ వేస్తానని తీసుకెళ్ళి వేస్తాను. ఒక బుక్ వచ్చి అది బంగారంతో సమానం, అది ఎంత అంటే చాలా, ఒక నోట్స్ వచ్చి చాలా డబ్బులు. అలాగా బుక్స్లు కూడా చాలా బంగారంలో వాళ్ళు ఇస్తుంటారు. బుక్స్ కూడా చాలా బంగారం, నోట్స్లు కూడా చాలా బంగారంగా ఇస్తారు, పెన్సిల్ కూడా, ఎలర్జీలు కూడా చాలా బంగారంగా, చాలా రేట్లు ఎక్కువ, అన్నీ కూడా రేట్లు ఎక్కువే. ఇంత స్కూల్లో తీసుకెళ్ళినప్పుడు వేసినప్పుడు వాళ్ళందరిని చూసినప్పుడు వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు, ఉద్యోగస్తులు, పెద్ద పెద్ద బంగారాలు పెట్టుకొని పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అక్కడికి వస్తుంటారు. పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు చూసి చాలా, వారు చదువుతున్నప్పుడు నేను చాలా వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపడతారు. కానీ అయ్యగారు మట్టుకు మొన్న ఏం చేశారంటే, సార్ దగ్గర మేడం దగ్గర ఎనర్జీ విషయంలో బాగా చదవలేదని ఆయన వచ్చారు, నేనే వచ్చాను. ఇప్పుడు వచ్చి ఇప్పుడు కూడా ఎంత బాధ ఉన్నాయి కానీ ఎవరి దగ్గర వేడవరు. రాత్రి వేళలో ఒంటరిగా ఉండి ఏదైనా పరిస్థితి ఉంటే ఒంటరిగా ఏడుస్తాడు తప్ప నేను చూసింది అయితే ఎప్పుడు మనుషుల దగ్గర ఏడడం నేను ఎప్పుడు చూడలేదండి. ఇది 2-3 సంవత్సరాలు బట్టి నేను చూస్తున్నాను. ఇచ్చిన వరకు కంప్లీట్ చేయడండి, బాగా చదవడండి, ఏమి రావండి అని అన్నప్పుడు, నాకు 2 పిల్లలము బాగా చదవకపోయినా పర్లేదు కానీ బాబు బాగా చదవాలన్నప్పుడు ఇచ్చినప్పుడు నాకు చాలా బాధ వచ్చింది. అక్కడ అయినా వచ్చారు సార్ దగ్గర ఒకరోజు, మా తల్లిదండ్రి ఎలాగ మమ్మల్ని ప్రైవేట్ స్కూల్లో వేయలేదండి, మాకు ఇంగ్లీష్ రాదు,
ఈ పిల్లలైనా ఇంగ్లీష్లో మాట్లాడాలని నేను ఇంత పెద్ద స్కూల్లో వేసానని వచ్చారు ఆయన దగ్గర. లేదండి ఏడవద్దు, మేము కేర్ తీసుకుంటాం బాబు విషయంలో అని చెప్పారు. రెండో సంవత్సరం కూడా పేరెంట్స్ మీటింగ్ జరిగింది. అప్పుడు 7th, ఇప్పుడు 8th. 8th వెళ్ళినప్పుడు కూడా మేడం ఏమన్నారంటే, నీకు చాలా బద్ధకమురా, నీకు చాలా ఒళ్ళు బరువురా, నీకు ఏమి రావు, నీకు రానాక నీకు ఇచ్చిన వరకు కూడా కంప్లీట్ చేయకుండా ఉన్నాక నీకు ఎందుకు ఇంత కొవ్వు, నువ్వేం చెయ్యాలని ఏం సాధించాలని నీకు ఇంత కొవ్వురా అని మేడం అన్నప్పుడు నేను అందులో ఒక మాట కూడా నేను అనలేదు. ఇప్పటివరకు నా గుండెల మీద ఇప్పటివరకు నేను పెంచాను, ఇప్పటివరకు నా గుండె మీద నేను పెంచాను తప్ప ఎప్పుడు అన్న మాట అనలేదు. నీకు ఇంత కొవ్వురా అని అన్నప్పుడు నాకు బాధ కలిగింది. ఆయన ఏడ్చారు, నేను బాధపడ్డాను బాగా. మళ్ళీ ఆ సంవత్సరం కూడా రిక్వెస్ట్ అడిగి, మేడం సార్ మీరు కేర్ తీసుకుంటే బాగా చదువుతాడండి, ఇప్పుడు 10th వచ్చేస్తున్నాడు, 8th కాబట్టి 10th వస్తున్నాడు, 10th పాస్ అవ్వాలి, బాగా చదవకపోతే ఇప్పుడు నుండి 10th ఫెయిల్ అయిపోతే నేను ఏమీ చేయలేనని బాధపడుతున్నాడు. ఫస్ట్ సంవత్సరం మేడం సార్ దగ్గర, రెండో సంవత్సరం మేడం దగ్గర ఏడ్చినప్పుడు అందరూ ఉన్నారు. ఆయన ఒక పక్కన నేను ఒక పక్కన ఏడ్చినప్పుడు అందరూ చూస్తున్నారు. నేను మొన్న శుక్రవారం బాధపడింది ఏంటంటే, ఇలాంటి ప్రభువా నాకు శక్తికి మించిన పని నేను చేస్తున్నాను, వారు చదవకపోతే ఎలా ప్రభువా, వారికి చదువు అర్థం అవ్వాలా, చదువు అర్థమై చదువు మీద వారు ఇంట్రెస్ట్ పెట్టాలా అన్న బాగా తోసినప్పుడు నేను శనివారం మళ్ళా పేరెంట్స్ మీటింగ్ జరిగింది. దైవజనులు మళ్ళా ఏం చేశారంటే పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళారు. నన్ను అన్నారు, నేను 2 సంవత్సరాలు వెళ్ళి నేను చూశాను, ఇదే మాట వింటున్నాను. ఆ 2వ సంవత్సరంలో వెళ్ళినప్పుడు ఏమన్నారంటే, మీ ముగ్గురు పేర్లు బోర్డు మీద ఒకరిదానే ఉంటే నేను సంతోషించరా అని ఆ బోర్డు వెళ్ళనే బోర్డు వైపు చూశారంట. ఆ ముగ్గురు పేర్లు ఎవరు పేరు కూడా బోర్డు మీద లేదంట ఎవరిదని. వెళ్ళనే బురదించుకున్నారు. బురదించేసుకొని వాళ్ళు చెప్తుంటే బాధపడుతున్నారు. సార్లు ఒక పక్క నుంచి చెప్తున్నారు, మేడంలో ఒక పక్క నుంచి చెప్తున్నారు, బాగా చదవట్లేదండి, ఇంట్రెస్ట్ పెట్టట్లేదు, ఇచ్చిన వరకు చేయట్లేదు, అన్ని పెండింగ్లు పెట్టేస్తున్నాడు. ఏంటి బాబు విషయంలో ఏమనంటే సైలెన్స్గా ఉండిపోతాడు, ఆరోగ్యం బాగోదంటాడు. ఏంటండి అని అన్నప్పుడు గ్రేసమ్మ ఊరికా నన్ను పట్టుకొని ఏమంటుందంటే, మమ్మీ నేను వచ్చేస్తాను, ఇంటికి నేను వచ్చేస్తానని అంటుంది. పేరెంట్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి మాతో వచ్చేస్తుంది, ఇంకా సాయంత్రం వరకు ఉంది, వచ్చేస్తాను అంటుంది. ఒకటే మాట అన్నారు, నువ్వు వచ్చేసి ఏం చేసేస్తారు, మీరు ఇంట్లోకి వచ్చేసి ఏం చేసేస్తారు, మీ పేరు ఒకరిదైనా ఈ బోర్డు మీద ఉంటే ఈ సంవత్సరం అంతా నేను ప్రయాసపడింది కష్టదాన్ని నేను మర్చిపోదును, నేను ఎంతో సంతోషించును. ఈ స్కూల్కి వచ్చిన వెంటనే మీ పేరు ముగ్గురులో ఎవరిదో ఒకరిదైనా బోర్డు మీద ఉంటుందేమో చూశాను, ఒక్కరిది కూడా లేదు, చి అని వచ్చేసారు బయటికి. నన్ను వదిలేసి రోడ్డు మీదకి వచ్చి నుంచున్నారు. ఓ పక్క నుండి పాప వదలదు, పక్క నుండి చిన్నోడు వదలట్లేదు, నా చెయ్యి నేను వచ్చేస్తాను, ఏడుస్తున్నాను, నేను వచ్చేస్తానండి. నేను అన్నానమ్మా, ఒకటే చెప్పాను దేశమ్మకి, అమ్మా అవి అన్ని విధానంగా బాధపడుతున్నారు, నేనైతే ఆయనకి ఏ విషయంలో నేను హ్యాపీనెస్ ఇవ్వలేకపోతున్నాను, ఎప్పుడు చూసినా బాధ నేను చూస్తున్నాను, మాకు ఎప్పుడు నాకు చూడట్లేకపోతున్నాను. ఒక కొద్ది రోజులు పెట్టి కొద్ది నెలలు పెట్టి నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కష్టపడి రాత్రి అనక పగలనక అండి వాళ్ళిద్దరికి ఎలాగ చదువు మీద ఇంట్రెస్ట్ ఉండలేదు, నీవైనా నా మాట విని మంచిగా చదువుకుంటావని, ఇప్పుడు నుండి మంచిగా ఇంట్రెస్ట్ పెడతావని అని కన్నీళ్ళు పెట్టుకొని చేయి వదిలేసి వచ్చాను స్కూల్ నుండి. మొన్న నిన్న పేరెంట్స్ మీటింగ్కి మళ్ళీ అయ్యగారు వెళ్ళారు. వెళ్తే స్కూల్ నుండి ఆ రోజు వచ్చేసి అన్నది, మమ్మీ నా చేతులు పెట్టుకొని అన్నది, మమ్మీ నువ్వు బాధపడొద్దు, అయ్యి బాధపడొద్దు, మాకు 5 లక్షలు పెట్టి ముగ్గురికి ఫీజులు కడుతున్నారు కాబట్టి ముగ్గురులో ఒకరికైనా ఫీజు అంటే ఫ్రీ ఫీజు ముగ్గురులో ఒకరికైనా వస్తుంది మమ్మీ,
వస్తే అయ్యి సంతోషిస్తారు, నువ్వేం బాధపడొద్దని చెప్పింది. ఏమమ్మా ఏం చేస్తావనో తెలియదు, కష్టపడి చదువు, ఎగ్జామ్లో పాస్ అవుతే, ఎగ్జామ్ బాగా రాస్తే, ఎగ్జామ్లో పాస్ అవుతే, బాగా చదివితే ఖచ్చితంగా నేను మళ్ళీ నెక్స్ట్ పేరెంట్స్ మీటింగ్కి వచ్చినప్పుడు మీ బోర్డు మీద మీ పేరు ఉంటుంది. ఒకవేళ లేదు అంటే నేనేం చేయలేను. జ్యోతక్క చదువు బాగా చదువుకుంది, అయ్యంతో డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొచ్చి చదివించి కావలసినప్పుడల్లా ఆవిడకి డబ్బులు ఇచ్చి, మామయ్య నాకు డబ్బులు కావాలి, మామయ్య నాకు డబ్బులు కావాలి, మామయ్య నాకు డబ్బులు కావాలి, అమ్మా అని పిలిచి ఎంత కావాలంటే ఎంత పెడితే అంత ఇచ్చేవాడు. ఆ బిడ్డ చనిపోగా చాలా విషయంలో నేను ఓడిపోయానని బాధపడుతున్నాను. మీ వాళ్ళు కూడా అయ్యో అలాంటివి ఓడిపోకూడదు, గెలవాలంటే నువ్వు ఒక్కరిదానివే మంచిగా చదువుకో, మంచిగా చేయని అని చెప్పి అన్నాను. నేను పేరెంట్స్ మీటింగ్ మళ్ళా అయ్యగారిని పిలిచి వెళ్ళినప్పుడు ఇల్లంటే చూసుకున్నారంట, బోర్డు మీద గ్రేసమ్మ నేమ్ ఉండడం చూసారంట. అక్కడే ఏడ్చారంట గ్రేసమ్మ. నాకు ఉదయం నేను లేచిన వెంటనే మమ్మీ లెగు మమ్మీ, మేము ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రార్థనలో లెగ్గొట్టంటుంది, మమ్మీ లెగు నా బొగ్గు పెట్టుకొని లాగంటుంది, మమ్మీ లెగు అంటుంది. ఏమ్మా అంటే, నువ్వు ప్రార్థన చేసుకోవు నన్ను చేసుకునేవి ఏమంటే, మమ్మీ లెగు అన్నప్పుడు ఇచ్చిన తర్వాత అంటుంది, మమ్మీ అయ్యి నిన్న స్కూల్కి వచ్చారు కదా, స్కూల్కి వచ్చినప్పుడు నా పేరు బోర్డు మీద ఉండడం చూశారు, అయ్యి అక్కడే ఏడ్చేశారు, ఆ ఏడుపు కూడా సంతోషకరమైన ఏడుపు ఏడ్చారు మమ్మీ అని చెప్పినప్పుడు మళ్ళా నాకు ఉదయం మళ్ళీ చెప్తుంది ఏమనంటే, మమ్మీ ఇద్దరు అన్నీళ్ళు కూడా బాగా చదువుకోవాలా, అన్నీళ్ళ కోసం కూడా ప్రార్థించేది మమ్మీ, నువ్వు నాకు కూడా కోసం కూడా చెయ్యి, ఇంకా నేను బాగా చదవాలి, ఫ్రీ సీట్ కూడా నాకు కూడా రావాలి, అన్నయ్యలు కూడా బాగా చదవాలి, వాళ్ళు కూడా ఫ్రీ సీట్ రావాలి, ఐకి హెల్ప్ మనం చేసిన వారుగా అవుతాము అని చెప్పింది. దేవుడి బిడ్డలారా హల్లెలూయా. మీకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, పిల్లల కోసం ప్రార్థన చేయండి, మంచిగా వారు చదువుకోవాలి. చదువు అర్థం కాలేని పిల్లలు ఎంతోమంది ఉన్నారు, చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, స్కూల్ అంటే టైంపాస్గా వెళ్ళే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడి బిడ్డలారా, లక్షలు పెట్టి చదివించినా వారికి ఫలితం లేదు. దేవుడి బిడ్డలారా, ఇంకో మాట ఏంటంటే, రక్షణ సువార్త చెప్పేవారిగా మనం ఉన్నాము. ఇంకోటి ఏంటంటే, ఒక ఆవిడ కోసం చెప్పాను, ఆవిడ కోసం ప్రార్థన చేయండి, దేవుడు తొట్టు తిరగాలి, దేవుడికి కుమార్తెగా మార్చబడాలని. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఎక్కువ సమయం తీసుకున్నానండి, నన్ను క్షమించండి. మహాపరిశుద్ధమైన తండ్రి, ఈ కృప కలిగిన స్థాల్లో మీరు మంచి అవకాశం ఇచ్చినందుకే వందనాలనైనా. దేవా, నువ్వు మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నందుకు స్తోత్రాలు. నా కొరకు మా కొరకు మరణించిన దేవుడివి, మమ్మల్ని ఇంతగా ప్రేమించిన మా యేసయ్యా నీ స్తోత్రాలు ప్రభా. మీ కొరకు మేము జీవించటానికి మేము తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయండి. మేము లోకంలో బ్రతుకుతున్న వారిని చూస్తూ ఉన్నామయ్యా యేసయ్యా. లోకులతో మేము లేకుండా, లోకస్తులతో లేకుండా నీతో ఉండే కృప మాకు దయచేయండి. మేము మీతో ఉండాలి ప్రభా, మేము మీతోనే ఉండాలి నాయన, మాకు ఆ కృప దయచేయండి దేవా. మేము మీతో ఉండాలి, మీతో నడవాలి, మీతో జీవించాలి ప్రభా. ఆ కృప దయచేయండి, నడిపించండి నాయన. నీ చిత్తానుసారంగా మాకు ఆ కృప దయచేయండి, నడిపించండి. యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది దేని